గాఢాంధకారంలో ఉన్న ఆ శ్మశానవాటిక భయంకరంగా ఉంది. ఉరుములు, మెరుపులతో ఆకాశం గర్జిస్తోంది. అయినా చలించకుండా ఉజ్జయిని మహారాజు విక్రమాదిత్యుడు ముందుకు సాగాడు. శాంతిపాలుడు అనే మాంత్రికుడికిచ్చిన మాటకోసం చెట్టుకు వేలాడుతున్న శవాన్ని తీసుకురావడానికి ఆయన నిశ్చయించుకున్నాడు. ఆయన చేతిలో కత్తి మెరుస్తోంది. కళ్లలో అచంచలమైన ధైర్యం కనిపిస్తోంది. విక్రమాదిత్యుడు ఆ పెద్ద మర్రిచెట్టు వద్దకు చేరుకున్నాడు. అక్కడ తలక్రిందులుగా వేలాడుతున్న శవాన్ని చూసి చెట్టు ఎక్కి దాన్ని కిందకు దించాడు. ఆ శవాన్ని తన భుజంపై వేసుకుని మౌనంగా నడకసాగించాడు. అప్పుడు ఆ శవంలోని భేతాళుడు నవ్వి, రాజా, ఇంత అర్ధరాత్రివేళ నీ శ్రమ చూస్తుంటే ముచ్చటేస్తోంది. నీ ప్రయాణ బడలిక తెలియకుండా ఉండటానికి నీకో కథ చెబుతాను విను అన్నాడు. భేతాళుడు తన కథను ఇలా మొదలుపెట్టాడు. పూర్వం మాళవదేశంలో కుబేరుడు అనే ధనిక వ్యాపారి ఉండేవాడు. ఆయనకు నందిని అనే అందమైన కూతురు ఉండేది. ఆమె విద్యాబుద్ధుల్లోనూ రూపంలోనూ సాటిలేనిది. ఆమె వయసు పెరిగే కొద్దీ ఆమెను వివాహం చేసుకోవడానికి ఎంతోమంది పోటీపడ్డారు. కాని కుబేరుడు తన కూతురికి తగిన వరుడిని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఒకరోజు ఆ నగరానికి సమర్థుడు అనే ఒక బలమైన యువకుడు వచ్చాడు. అతను గొప్ప వీరుడు. ఒకసారి అడవిలో నందినిపై ఒక క్రూరమైన పులి దాడి చేయబోతుంటే సమర్థుడు ప్రాణాలకు తెగించి ఆ పులిని చంపి ఆమెను కాపాడాడు. నందిని ప్రాణాలు కాపాడినందుకు కుబేరుడు అతనికి ఎంతో కృతజ్ఞత తెలిపాడు. సమర్థుడు నందినిని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. అదే సమయంలో విదాన్ అనే మరో యువకుడు కుబేరుడి వద్దకు వచ్చాడు. అతను గొప్ప పండితుడు మరియు వైద్యుడు. ఒకసారి కుబేరుడు తీవ్రమైన అనారోగ్యంతో మంచానపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు విదాన్ తన అద్భుతమైన వైద్యంతో అతడిని బతికించాడు. తన తండ్రిని కాపాడినందుకు నందినికి విదాన్ పట్ల గౌరవం పెరిగింది. విదాన్ కూడా నందినిని పెళ్లి చేసుకోవాలని అడిగాడు. కుబేరుడు సందిగ్ధంలో పడ్డాడు. ఒకరు కూతురిని కాపాడిన వీరుడు, మరొకరు తనను బతికించిన ప్రాణదాత. ఇలా ఉండగా ఆ దేశంలో ఒక్కసారిగా పెనుతుపాను వచ్చి భారీ వరదలు ముంచెత్తాయి. ఊరంతా నీట మునిగిపోయింది. ప్రజలు భయంతో హాహాకారాలు చేస్తున్నారు. ఆ క్లిష్ట సమయంలో సమర్థుడు మరియు విదాన్ ఇద్దరూ ప్రజలను రక్షించడానికి ముందుకు వచ్చారు. సమర్థుడు తన శౌర్యంతో వరద ప్రవాహంలోకి దూకి కొట్టుకుపోతున్న విలువైన సామాగ్రిని, పశువులను ఒడ్డుకు చేర్చాడు. కాని విదాన్ తన తెలివితేటలను ఉపయోగించి వరద నీటి దిశను మార్చడానికి ఒక తాత్కాలిక కట్టను నిర్మించేలా ప్రజలను సమన్వయం చేశాడు. దీనివల్ల మొత్తం గ్రామం నీట మునగకుండా కాపాడబడింది. గండం గడిచాక కుబేరుడు వీరిద్దరిలో ఎవరికి తన కూతురినివ్వాలో తేల్చుకోలేకపోయాడు. కథ ముగించి భేతాళుడు ఇలా అన్నాడు. రాజా, ఇప్పుడు చెప్పు, ఆ ఇద్దరిలో గొప్ప వీరుడు ఎవరు? ప్రాణాలు కాపాడిన సమర్థుడా, లేక తెలివితో గ్రామాన్ని రక్షించిన విదాన్నా? నీకు సమాధానం తెలిసికూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడు తన మౌనాన్ని వీడి న్యాయబద్ధంగా సమాధానం చెప్పాడు. భేతాళ, సమర్థుడు సైనికుడివలే తన శారీరక బలాన్ని ఉపయోగించి రక్షించాడు. అది అతని ధర్మం. కాని విదాన్ తన మేధస్సును ఉపయోగించి ఒక విపత్తు నుంచి మొత్తం సమాజాన్ని కాపాడాడు. వ్యక్తిగత ధైర్యం కంటే సామాజిక శ్రేయస్సు కోసం ఆలోచించే మేధస్సు మిన్నా. కాబట్టి విదాన్ మాత్రమే గొప్ప వీరుడు, అతనే వరుడిగా తగినవాడు అని విక్రమార్కుడు తీర్పు చెప్పాడు. విక్రమార్కుడు నోరు విప్పగానే భేతాళుడు ఫక్కున నవ్వి, రాజా, నీ మౌనాన్ని భంగం చేశావు, కనుక నేను వెళ్తున్నాను అంటూ శవంతో సహా మాయమై తిరిగి మర్రిచెట్టుకు చేరుకున్నాడు. విక్రమార్కుడు ఏమాత్రం నిరాశ చెందకుండా మళ్లీ తన కత్తిని పట్టుకుని చెట్టువైపు పయనించాడు. ఆయన పట్టుదల అసామాన్యం.